తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. ఇవాళ అక్షరం కార్యక్రమానికి స్వాగతం చెబుతూ కవిత్వం డిక్షన్ మనం రెగ్యులర్గా చెప్పుకుంటున్నటువంటి కవిత్వం డిక్షన్లో ఈరోజు ఒక చాప్టర్ని మనం మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ప్రతి ఊహ ఒక వ్యూహం అనే చాప్టర్ గురించి తెలియజేస్తాం. అంటే కవిత్వం రాయడంలో చాలామంది కవిత్వాన్ని ఎలా మొదలుపెట్టాలి, ఆ కవితను ఎలా మొదలుపెట్టాలి, ఆ కవితను ఎలా కొనసాగించాలి, ఎలా ముగించాలి, ఎలాంటి ప్రతీకలు వాడాలి, మరి ఎలాంటి భాషను కవిత్వపు భాషను ఉపయోగించాలి అన్నటువంటి విషయాలు పట్టించుకుంటూ ఏదో ఒకటి రాస్తూ ఉంటారు. అలా కాకుండా ప్రతిదానికి ఒక సైంటిఫిక్ అప్రోచ్, అంటే ఈ కవిత్వం డిక్షన్ అనేటువంటిది ఒక పరిశోధన గ్రంథం, ఒక విమర్శన గ్రంథంగా, ఒక శాస్త్రీయమైన పద్ధతిలో దీన్ని మరి రాయడం జరిగింది. అందువల్ల దేశ విదేశాలలో ఉన్నటువంటి కవితా నిర్మాణ పద్ధతులపైన చాలా విస్తృత పరిశీలన చేసి ఒక ప్రేమతోన అనేక మంది కొత్త కవుల కోసము తెలుగు సాహిత్యాన్ని, ముఖ్యంగా తెలుగు కవిత్వాన్ని అంతర్జాతీయ స్థాయిలో వెలిగించాలన్నటువంటి ఒక సదాశయంతో రాసినటువంటిది కవిత్వం డిక్షన్. దీన్ని నేను రాసి అనేక సందర్భాల్లో చెబుతూ ఉంటాను. మరి వేలాది పుస్తకాలు కూడా ఉచితంగా పంచడం జరిగింది. అయినప్పటికీ చాలామంది కవులు ఇప్పటికీ నాకు ఫోన్లు చేసి, సార్ మీ పుస్తకం కవిత్వం డిక్షన్ కావాలని అడుగుతూ ఉంటారు. మరి అందరికీ పుస్తకాలు ముద్రించే పంపిణీ చేయడం అనేటువంటిది అసాధ్యమైన పని. కాబట్టి నేను యొక్క తెలుగు వన్ ఛానల్ ద్వారా, అక్షరం కార్యక్రమం ద్వారా ఎపిసోడ్స్గా తయారు చేసి మరి మీకు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ప్రతి ఊహ, అంటే కవి అనేటువంటి వాడు రాసేటువంటి ఒక కవిత్వంలో ప్రతి ఊహ ఒక వ్యూహం. అంటే ఆ వ్యూహం అనే పదంలోనే ఊహను ఒక వ్యూహంతో మనము కవిత్వీకరించాలి అని చెప్పడంలోని అంతరార్థం ఏమిటి అంటే కొత్తగా కవిత్వము ఉండే విధంగా చూసుకోవాలి. ఉదాహరణకు నేను కవిత్వం డిక్షన్ రాసిన తర్వాత రాసినటువంటి రెండో కవితా సంపుటి మార్మిక నది. ఈ మార్మిక నదిలో 300 పేజీల నదిలో దాదాపు 100 పైన కవితలు ఉన్నాయి. ఇందులో నేను ప్రతి ఊహను ఒక వ్యూహంగా ఆలోచిస్తాను. ఎందుకంటే కవిత్వం డిక్షన్ రాశాను కదా. కాబట్టి నేను రాసే కవిత్వం పైన ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏమి, ఒక దానిపైన చాలామందికి కొన్ని అంచనాలు ఉంటాయి. కాబట్టి నేను రాసేటువంటి కవిత్వం ఎలా ఉంటుందో మొట్టమొదట యువ కవులు గమనించాలి. ఉదాహరణకు దేశాన్ని గురించి, దేశ ప్రజల గురించి నేను ఊహించింది, నాకు ఆ ఊహ నుంచి వచ్చిన వ్యూహంలో నాకు తెలిసింది ఏంటంటే దాన్ని ఒక శ్మశానంగా భావించాను. అంటే ఇప్పుడు దేశం ఒక శ్మశానము అని. అప్పుడు మరి ఎలా మొదలు పెట్టాలి ఆ ఊహను? ఇలా మొదలుపెట్టా. టైటిల్ శ్మశానం. దేశపటం విస్తరిలో మల్లె మొగ్గల్లాంటి అన్నపు మెతుకులు కనిపించవు. కవిత ప్రారంభం చూడండి ఎలా ఉంది. దేశపటం విస్తరి. దేశపటం అంటే దేశపటం మీకు తెలుసు, భారతదేశ పటం. దాన్ని ఒక విస్తరిగా భావించి దేశపటం విస్తరిలో మల్లె మొగ్గల్లాంటి అన్నపు మెతుకులు కనిపించవు. సస్యశ్యామల దేశం ఆకలి చావుల్లో జనం. దేశమేమో సస్యశ్యామల కనిపిస్తుంది పచ్చగా, కానీ ఆకలి చావుల్లో జనం. ఆస్తులు పెంచుకునే దొంగాటలో అధికార నాయక గణం. ఆస్తులు పెంచుకునే దొంగాటలో, ఈ ప్రజాస్వామ్యంలో ఒక దొంగాట జరుగుతుంది. పెద్ద దొంగలు ఎవరంటే నాయకులు, అధికారులే అని దాని అర్థం. ఆస్తులు పెంచుకునే దొంగాటలో అధికార నాయక గణం. సర్వం పోగొట్టుకుని పిచ్చోళ్ళవుతున్న జనం ఓట్లేసిన పాపానికి సర్వం పోగొట్టుకుని పిచ్చోళ్ళు అవుతున్నారు. అంటే ఈ దేశంలో మరి ధనవంతులు మరింత ధనవంతులుగా మారిపోతున్నారు. కష్టపడేటువంటి వాళ్ళు మరింత కష్టజీవులుగా మారిపోయి మరింత దరిద్రాన్ని అనుభవిస్తున్నారు, పేదరికాన్ని అనుభవిస్తున్నారని దాని అర్థం. నదిలో నాచుల, చెరువులో పాచిల బతికే బతుకులు. ఇవి పోలికలు. నదిలో నాచుల, చెరువులో పాచిల బతికే బతుకులు. కొలనుల్లో కలువల్లా వికసించేది ఎప్పుడు? ఇది క్వశ్చన్. మాయల పకీరు చేతిలో మంత్రదండం, అమాయక ప్రజల గొర్రెలకు దినదిన యమగండం. మాయల పకీరు చేతిలో మంత్రదండం అంటే ఈ యొక్క యంత్రాంగ దండం అని. మాయల పకీరు అంటే నాయకులు, వీళ్ళు మాయల పకీరులు. వాళ్ళ చేతిలో ప్రజాస్వామ్యం అనేటువంటి మంత్రదండం ఉంది.
అమాయక ప్రజల గొర్రెలకు దినదిన యమగండం. ఒకసారి ఓటేశారు కదా, అయిపోయింది. దినదినము యమగండమే. నా దేశం పేదల శవాలతో తగలబడుతున్న శ్మశానం. కవిత ముగింపు ఇలా ఉందన్నమాట. వ్యూహం అంటారే, నా ఊహను ఎలా వ్యూహంగా మార్చాను చూడండి. నా దేశం పేదల శవాలతో తగలబడుతున్న శ్మశానం. టైటిల్ పేరు శ్మశానం. కాబట్టి శీర్షికకు అనుగుణంగానే కవితను ఎండింగ్ చేసినప్పుడు అన్వయం అనేటువంటిది కుదుర్చుకోవాలి. ఇలా ఇదొక సింపుల్లో 4 స్టేంజాలు ఉన్నటువంటి ఒక కవిత ఇది. సరే, ఈ నీ ఊహాగాను దృశ్యాన్ని కావచ్చు, దృశ్యాన్ని కవిత్వంగా ఎలా చేయాలి? ఇంకొక కవిత చదువుతా. వాన పాట అంటే వాన వస్తుంది. వాన వస్తున్నప్పుడు దాన్ని కవిత్వం చేయాలి. ఎలా చేయాలి? నిజంగానే వాన నెరజాన కాకపోతే అలా మబ్బుల పైట దులిపి ఇలా మల్లె మొగ్గల చినుకుల్ని నాపై జల్లులుగా విసురుతుందా? వానను ఒక లేడీగా భావించు, నిరజానగా భావించు. అది జాన వేరు, నిరజాన వేరు. తెలివైనటువంటి స్త్రీ ఆమె. అందుకే ఆకాశం అత్తయ్య కళ్ళుగప్పి చందమామ టార్చ్ లైట్ను మేఘాల చీరలో దాచుకొని నన్ను మోహపు చీకట్లోకి తోసివేస్తుందా? ఈ మెటాఫర్లు చాలా కొత్తగా ఉన్నాయి, బాగా గమనించండి. ఆకాశం అత్తయ్య కళ్ళుగప్పి చందమామ టార్చ్ లైట్ను మేఘాల చీరలో దాచుకొని నన్ను మోహపు చీకట్లోకి తోసివేస్తుందా? వాన నిరజాన కాకుంటే నా నెత్తిపై వడగండ్ల తలంబ్రాలు కుమ్మరించిపోతుందా? మెరుపుల వెండి చైనొకటి నా కళ్ళపై విసిరిపోతుందా? అది మెరుపు అనేటువంటిది. ఆ మెరుపు ఎటువంటిదంటే వెండి చైన్ ఒకటి అన్నాను, దాన్ని వెండి చైన్తో పోల్చాను. ఈ సిమిలి మెరుపుల వెండి చైన్ ఒకటి నా కళ్ళపై విసిరిపోతుందా? కళ్ళ అలా తలుక్కని అంటుంది కదా మెరుపు. అది కొత్తగా అభివ్యక్తితో చెప్పడం. మా తల్లి నేల తల్లి నాకు సముద్రాన్ని కానుకగా ఇస్తే ఎండ బకెట్తో పగలంతా నీళ్లను తోడుకొని రాత్రికి ఇలా కుండపోతగా వర్షాన్ని కురిపిస్తున్న వాన నిజంగానే నా నిరజాన. ఇలా కవితను ఇక్కడికే ముగించవచ్చు, కానీ ఇంకొక కొద్దిగా పొడిగించాను. ఎందుకంటే కవితని ఎక్కడ ముగించాలో నాకు తెలిసినప్పటికీ ఇంకా మెటాఫర్లు వస్తున్నాయి. అంటే కవి ప్రత్యక్ష వస్తు శిల్పాలు అని శ్రీరామ్ కవచం సాగర్గా చెప్పారు. అది తర్వాత ఏమొస్తుందో మనకు తెలియదు. వచ్చేదాన్ని మనము ఆపకూడదు, రాసేయాలి. అంటే ఇంతే ఉండాలి కవిత, అంతే ఉండాలని ఎవరైనా చెప్తే వినాల్సిన అవసరం లేదు. కానీ మన వ్యూహము కరెక్ట్గా ఉందా లేదని చూసుకోవాలి. తర్వాత చూడండి ఎలా పొడిగించి ఎక్స్టెన్షన్ ఆఫ్ ద పోయిమ్. ఏ మాట కామాటే గాని నాపై ఎంత ప్రేమ ఉంటే ఇంతలా పూల వర్షాన్ని నాపై కురిపిస్తుంది. నాపైనే కాదు, ఆ పూల తోటపై కురిసి కోకిలగా గొంతును తడిపి తన జాలి జల్లుల పైటను విసిరి జావళీ పాడేది కాదు కదా. ఆ పిల్లలు నీటిలో గాలిపటాలు దులుతూ కేరింతలు కొడుతుంటే నీటి కాలువ పాముల మెలికలు తిరుగుతూ పరిగెడుతోంది చూడు. జనమంతా గొడుగుల పడగలతో పరుగులెత్తుతూ తాచు పాముల్లా రోడ్లను దాటుతున్నారు చూడు. జనమంతా గొడుగుల పడగలతో అన్నాను. ఆ గొడుగును పడగా ఊహించడం. జనమంతా గొడుగుల పడగలతో పరుగులెత్తుతూ తాచుపాముల్లా రోడ్లను దాటుతున్నారు చూడు. ఇంకా ఈ నగరంపై మేఘాలు నల్లని విమానాల్లా తచ్చాడుతున్నాయి. అదిగో వాన వెలిసిందని కాబోలు ఆ పార్కులోని చిగురు కొమ్మ చాటున ఇంతదాకా దాక్కున్న ఆ పార్కులో చిగురు కొమ్మ చాటు ఇంతదాకా దాగున్న ఒక సీతాకోక చిలుక ఇప్పుడు నా భుజంపై వచ్చి వాలింది. ఇది ఊహ. ఇక నా మనసులో దాచిన చిన్ననాటి బాల్యపు ఇంద్రధనస్సు సితారను మీటుకుంటూ ఓ వానపాటను పాడుకుంటాను. టైటిల్ ఏంటి? వానపాట. ఇక్కడ ముగింపు ఏం పెట్టాను? ఇప్పుడు ఇంత వాన వచ్చిన దృశ్యాన్ని అన్నిటినీ పోల్చాను. అన్ని పోల్చిన తర్వాత చివరికి ఏం చెప్పాను?
ఇక నా మనసులో దాచిన నా చిన్ననాటి బాల్యపు ఇంద్రధనస్సు సితారను మిటుకుంటూ ఓ వానపాటను పాడుకుంటాను. ఇది కవిత నిర్మాణంలో వ్యూహాన్ని అంటే ఊహను వ్యూహంగా మార్చడం అంటే. దాని గురించి నేను ఈ చాప్టర్ను రాశాను. ప్రతి ఊహ ఒక వ్యూహం. దక్షిణాది భాషల్లో తెలుగు కవిత్వానికి ప్రత్యేక స్థానం ఉందని భావిస్తారు. 1930 ఆర్థిక మాంద్యం శ్రీశ్రీ లాంటి మహాకవులను సృష్టించింది. ఒక కొత్త డిక్షన్తో కవిత్వం మొదలెట్టిన కవి శ్రీశ్రీనే అని చెప్పవచ్చు. తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా కవిత్వంలో కొత్త డిక్షన్తో కవిత్వం మొదలెట్టిన కవి శ్రీశ్రీ అని చెప్పాను. కుందుర్తి నేరేటివ్ పొయిట్రీ నిర్మాణాన్ని అంతకు ముందే శ్రీశ్రీ రాసి చూపించాడు. మహాప్రస్థానం తర్వాత మరో ప్రస్థానం కవితా సంపుటిలో శ్రీశ్రీ కవిత్వ డిక్షన్ మారిపోయింది. భాషలో అభివ్యక్తిలో చాలా మార్పు వచ్చింది. శబ్ద చిత్రణ కవిత్వం కాదని శ్రీశ్రీ తెలుసుకున్నాడు. మరి శ్రీశ్రీ మహాప్రస్థానంలో శబ్ద చిత్రణతోనే రాశారు. అంటే యముని మహిషపు లోహ గంటలు మబ్బు చాటున ఖనేల్మన్నాయి ఇలాంటి భాష ఉపయోగించాడు. కానీ తర్వాత కవిత్వ భాష అందరికీ అర్థమయ్యే భాష కావాలని చెప్పేసి తర్వాత మరో ప్రస్థానంలో మార్చాడు. తన భాషను కవిత్వ భాషను మార్చాడు. అందుకే భాషలో అభివ్యక్తిలో చాలా మార్పు వచ్చింది. శబ్ద చిత్రణ కవిత్వం కాదని శ్రీశ్రీ తెలుసుకున్న తర్వాత ఆరుద్ర సినీవాలి, శ్రీరంగం నారాయణబాబు రుద్రజ్యోతి, భైరాగి నూతిలో గొంతుకలు, తిలక్ అమృతం కురిసిన రాత్రి మొదలైన కవితా సంపుటాల్లో కవిత్వం డిక్షన్ కొత్తగా మెరిసింది. మీరు ఏ కవితైనా తీసుకోండి, కవిత్వం కొత్తగా అంటే కవితా సంపుటిలో కొత్త డిక్షన్ ఉన్నప్పుడే అది మరి చరిత్రలో మిగిలిపోతుంది. ఇక్కడ ఎవరి పంతాలో వారు కవితా నిర్మాణాలు చేపట్టినా అందులోని గొప్ప ఇమేజరీ తెలుగు కవిత్వాన్ని మెస్మరిజం చేసే స్థాయికి తీసుకెళ్ళింది. ఈ విషయం గుర్తించాలి. ఆ తర్వాత వచ్చిన శేషేంద్ర, అజంతా, మో, శివారెడ్డి, ఇస్మాయిల్ తదితరుల కవిత్వంలో క్రొత్త ప్రతీకలు, కొత్త భావాలు, కవిత్వపు భాషలో విరుపులు, మెరుపులు, ఆంగ్ల భాష పదబంధాలు, సరికొత్త వాక్య నిర్మాణం, పదబంధాలు, ఇమేజరీ, ఈస్థెటిక్ సెన్స్ ఇలా అనేక అంశాలు వచన కవిత్వానికి అంటే తెలుగు వచన కవిత్వానికి సొగసులద్దాయి. ఈ విషయం గమనించాలి. అయితే ఇటీవల కాలంలో వస్తున్న కవిత్వంలో వస్తు వైవిధ్యం ఉన్నట్టు కనిపించిన వస్తు వైవిధ్యం అని కనిపిస్తుంది. ఒకే వస్తువుపై అనేక మంది కవితలు రాస్తున్నారు. అలాగే కవితా నిర్మాణంలో రూపంలో అనుకరణ పెరిగిపోయింది. చక్కని తెలుగు పదాలు పదబంధాలు ఉన్నప్పటికీ ఆంగ్ల పదాలను ఇరికిస్తే అదేదో గొప్ప కవిత్వం అనుకుంటారని అవసరం లేకున్నా ఆంగ్ల పదాలను కృతక భాషను సృష్టించుకుంటున్నారు. కవిత్వం భాష యొక్క భాష అన్నమో వేగుంట మోహన్ ప్రసాద్ చెప్పిన మాట ఏంటంటే కవిత్వం భాష యొక్క భాష అన్నారు. అంటే కవిత్వ భాషే ప్రత్యేకంగా ఉండాలి. ఆ మాటను మర్చిపోయారు. గతం కంటే ఇప్పుడు కవితా సంకలనాలు ఎక్కువగానే వస్తున్నాయి. కానీ వాటిలో కవిత్వాన్ని వెతుక్కోవాల్సి వస్తుంది. ఎవరికి తోచిన విధంగా వారు కవిత్వం రాసి కవిత్వం తెలియని వారితో ముందు మాటలు రాయించి ఈ స్టేట్మెంటు చాలా అదే కొద్ది కాంట్రవర్సీని. ఎందుకంటే కవిత్వం తెలియని వారితో ముందు మాటలు రాయించాను నేను. ఈ మాట ఎందుకంటున్నానంటే నేను చాలామంది ఏదో మోమాటం కోసమో కవిత్వం ఎందుకంటే వాడికే కవిత్వం తెలియకపోతే వాడు రాసే ముందు మాట వాడు కవిత్వాన్ని ఏ విధంగా మరి జీర్ణించుకొని ఆస్వాదించి దాన్ని అభివ్యక్తీకరించగలడు. కాబట్టి ఎవరితో రాయించాలని నిర్ణయించుకోవాలి. తాము పెద్ద కవులైపోయినట్టు పూజలు కొడుతుంటారు. కవిత్వం రాని కవులు రాసిన కవితా సంపుటాలకు కవిత్వం అంటే తెలియని న్యాయ నిర్ణేతలు ఇచ్చిన అవార్డులను చూసి పాపం అదే కవిత్వమని యువ కవులు భ్రమపడకండి. ఎందుకంటే కవిత్వం రాయటం ఒక కళ, కవిత్వాన్ని ఆస్వాదించడం కూడా ఒక కళే. కవిత్వాన్ని ప్రోత్సహించడానికి గొప్ప సహృదయం ఉండాలి. గొప్ప సహృదయం ఉన్నవాడే గొప్ప కవి. అయితే అందరూ గొప్ప కవులు మహాకవులు కాకపోయినా మంచి కవులుగా రాణించాలంటే కవిత్వం రాయటాన్ని సీరియస్ యాక్టివిటీగా చేపట్టాలి. ఏ ఉద్యోగం చేస్తున్నా ఏ పని చేస్తున్నా రోజు కొంత సమయం కవిత్వం చదవటానికి రాయటానికి కేటాయించాలి.
కవిత్వం డిక్షన్ సాధించడం అన్నది ఒక నిరంతర తపస్సు అని యువ కవులు భావించాలి. అంటే ఏదో కవిత్వం ఒకేసారి గొప్ప కవులు కారు ఎవరు కూడా. సాధనమున పనులు సమకూరు ధరలోనని వేమన చెప్పినట్టుగా నిరంతరము రాస్తూ అనేక కవితా సంపుటాలు చదువుతూ, అది కూడా మంచి గొప్ప కవుల కవితా సంపుటాలు చదువుతూ ఉంటే డిక్షన్లో మార్పు వస్తుంది. డిక్షన్లు, కవిత్వపు పొయిటిక్ డిక్షన్లు. ఏదో గుర్తింపు కోసం 4 కవితా సంకలనాలు వేశాం, ఫేస్బుక్లో పెట్టాం, కవి సమ్మేళనాల్లో పాల్గొన్నాం, శాలువాలు కప్పించుకున్నామంటే సరిపోదు. కవిత్వం లేని కవి సమ్మేళనాలు వాసన లేని పూల తోటల్లాంటివని గుర్తించాలి. కవిత్వపు మెరుపులు లేని కవితా సంపుటాలు రంగులు లేని సీతాకోక చిలుకలని గమనించాలి. కవిత్వం పండాలంటే కవి గుండె నిరంతరం అగ్ని సరస్సులా మండుతుండాలి. మెదడులో కొత్త ఆలోచనలు తటిల్లతల్లా తలుక్కుమనాలి. తటిల్లతలు అంటే మెరుపు తీగల్లాగా. అదేవిధంగా కవితల్లో గొప్ప ఇమేజరీ మెరుపులు చెందాలి. కవితా సంపుటాలు అందమైన డిజైనింగ్తో వేయిస్తే ఏం ప్రయోజనం? లోపల కవిత్వం గుబాలించాలిగా. వంట పాత్ర పైకి అందంగా కనిపిస్తే సరిపోదు, లోన వంట కూడా బాగా ఉడికి ఉండాలి. వంట పాత్ర తెరవగానే వంట తాలూకు సువాసనలు ముక్కు పుటాలను అదరగొట్టాలిగా. రుచికరమైన వంటను చూడగానే నోట్లో లాలాజలం ఊరినట్టు కవిత్వాన్ని చదవగానే కాస్తైన ఆశ్చర్యం కలగాలి, అనుభూతి కలగాలి. అలా జరగాలంటే వంటలో మసాలా దినుసులు ఓ మోతాదులో వేసినట్టు కవితా నిర్మాణంలో పదచిత్రాలు, ప్రతీకలు, వచన కవిత్వపు భాష, అద్భుతమైన ఇమేజరీతో కవిత్వపు వంట వండాలి. కవిత్వాన్ని వంటతో ఎందుకు పోల్చానో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. కవిత్వంలో ఇమేజరీ వంటలు ఉప్పు లాంటిది. ఇక్కడ ఈ విషయం గమనించాలి. ఉప్పు ఎక్కువైనా తక్కువైనా మొత్తం వంట చెడిపోతుంది. కాబట్టి కవిత్వంలో ఇమేజరీ ఉప్పు లాంటిది. ఇమేజరీ అనేటువంటి చాలా ముఖ్యము. ఇమేజరీ అనేది కవిత్వంలో ఒక అందమైన దృశ్యం. అలాంటి దృశ్యాలను కవి తన భావనా బలంతో సృష్టించి ప్రత్యక్షంగాను లేక చూపుకు, వినికిడికి, స్పర్శకు, వాసనకు అందించాలి. అంటే ఇంద్రియాలు ప్రతిస్పందించే విధంగా కవిత్వంలో గొప్ప ఇమేజరీ గుప్పించి వర్ణించి పాఠకులను మెప్పించాలి. అలా గొప్ప ఇమేజరీతో రాస్తున్న కవులెందరో ఉన్నారు. వారిలో కెన్ స్మిత్ ఒకరు. ఆమె రాసినటువంటి ఇన్స్ ప్రైజ్ ఆఫ్ వోడ్కా కవితలో ద టేస్ట్ ఆఫ్ ఎయిర్ ఆఫ్ విండ్ ఆన్ ఫీల్డ్స్, ద విండ్ త్రూ ద లాంగ్ వెట్ ఫారెస్ట్ అన్న కవితా పాదాల్లోని ఇమేజెస్ కంటికి కనిపించవు, కానీ మనసులో దృశ్యాలుగా కదులుతాయి. అలాగే జేమ్స్ బెర్రీస్ షీ షెల్ కవితలోని సముద్రపు అలల ఇమేజరీ చెవులకు వినిపించేలా ఉంటుంది. అయితే కవిత్వంలో ఇమేజరీ కల్పనలో ఎన్నో మసాలాలను జోడించాలి. కవితను చక్కని పదచిత్రాలతో ముస్తాబు చేయాలి. పదచిత్రం అంటే ఏదైనా ఆలోచనను, అనుభూతిని, భావావేశాన్ని లేక దృశ్యాన్ని అందంగా వర్ణించి చూపించాలి. అనుభూతుల్ని ఇంద్రియానుభవాలే కదా. అలాంటి అనుభూతులను కళాత్మకంగా, రసాత్మకంగా, సౌందర్యాత్మకంగా వ్యక్తీకరించడానికి పదచిత్రాలు లేక భావచిత్రాలు బాగా ఉపయోగపడతాయి. పాశ్చాత్య విమర్శకులు ఇమేజరీ ఇన్ పోయట్రీ క్రియేట్స్ సిమిలర్ స్నాప్ షాట్స్ ఇన్ ఏ రీడర్స్ మైండ్ అన్నారు. కవితను చదువుతుంటే దృశ్యాలు అలా కదిలిపోతుండాలి. తమ అనుభవాల పోలికలు ఆ కవిత్వపు షాట్స్లో ఉండాలి. అప్పుడే పాఠకుడు ఎమోషనల్గా ఫీల్ అయి ఆ కవి పోయంతో కనెక్ట్ అవుతాడు. ఇక్కడ ఇంకొక ఉదాహరణ కూడా చెబుతున్నాను. సిల్వియా ప్లాత్ రాసిన డాడీ కవితలోని ఇమేజరీ రీడర్స్ను విస్మితులను చేస్తుంది. ద బూట్ ఇన్ ద ఫేస్, యూ స్టాండ్ అట్ ది బ్లాక్ బోర్డ్ డాడీ. ఇవి విజువల్ ఇమేజెస్ అయినా ఇందులో మనం బ్లాక్ బోర్డును చూస్తూ పోల్చుకుంటాం. ఇలాంటి ఇమేజెస్ను సీరియస్గా చూస్తే మనం భావోద్వేగాలకు గురవుతాం.
ఇలా సిరీస్ ఆఫ్ ఇమేజెస్ను కవితలో వాడటాన్ని కాన్ఫ్లేషేషన్ అంటారు. అంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ను ఒకదానితో ఒకటి ఐడెంటిఫై చేయడాన్ని కాన్ఫ్లేషన్ అంటారు. ప్రత్యేక అర్థాల కోసం వాడే పదాలను బట్టి లాజికల్ కాన్ఫ్లేషన్ అని, కాగ్నిటివ్ కాన్ఫ్లేషన్ అని వేరువేరుగా పిలుస్తారు. అయితే మంచి ఇమేజరీతో కవితలు రాసిన వారిలో వైల్డ్ గీస్ కవితను రాసిన మేరీ ఆలివర్ ఒకరు. ఆమె మీన్ వైల్ ద సన్ అండ్ ద క్లియర్ పెబెల్స్ ఆఫ్ ద రైన్ అంటూ ఆ కవితలో వర్ణించారు. క్లియర్ పెబెల్స్ అన్నది వర్ణన. ఇక్కడ మన సెన్స్ ఆఫ్ సౌండ్స్ను ఉపయోగించి ఊహించుకోవాలి. ఇది పూర్తిగా ఇంతకు ముందు చెప్పుకున్న ప్లాట్స్ డాడీ పోయం ఇమేజరీకి విరుద్ధమైంది. అంటే ఇక్కడంతా నేను ఎంత కంపారిటివ్ స్టడీ చేసి చెప్తున్నానంటే వాటిలో ఆ పోలికలు మనం తెలుసుకుంటే మన యొక్క ఇమేజరీ లెవెల్ కూడా పెరుగుతుంది అని. మరణించి నా శరీరాన్ని గొడ్డలిపారతో ముక్కలు చేసిన కట్టెమంటల్లో బొగ్గు చేయడం అసహ్యంగా ఉంది నా మనసుకు. అక్కడ నుంచే ప్రపంచమంతా రాబోయే తరాలకు నేను శాంతి పరిమళాన్ని వ్యాప్తి చేస్తాను అన్న ఇరోమ్ చాను శర్మిల శాంతి పరిమళం కవితలోనూ 2 రకాల ఇమేజరీని చూడవచ్చు. ప్రతి కవిత ఇమేజిస్ట్ పోయం కాకపోవచ్చు. ఇంద్రియాలను ఉద్దీపింపజేసే క్రోగోరీస్ ఇమేజెస్ను చాలామంది కవులు తమ కవితల్లో ఉపయోగిస్తున్నారు. కొత్తగా కవితలు రాసే కవులు ఇమేజెస్ గురించి జాగ్రత్త పడాలి. నేను పక్షిని చూశాను, అందులో స్పెసిఫిక్ ఇమేజ్ ఏముంది, సిమిలి ఏముంది, ఆ పక్షి రంగుల గాలిపటంలాగుంది అంటే అందులో వెరైటీ ఇమేజరీ ఉంది. అలాగే పవర్ఫుల్ ఇమేజెస్ను సృష్టించడాన్ని ఫిగరేటివ్ లాంగ్వేజ్ అంటారు. పొయిటిక్ డిక్షనరీ చాలా ముఖ్యం. కవిత్వంలోని ఇమేజరీ మనకు సరికొత్త అనుభవాలను ఇస్తుంది, అనుభూతుల పరిమళాలు పంచుతుంది, మన సొంత జ్ఞాపకాలను అనుభవాలను కొత్త వెలుగుల్లో చూపెడుతుంది. పెద్ద ప్రపంచాన్ని చిన్న కవితలో ఓ కవి కేవలం ఇమేజెస్ ద్వారానే చూపెట్టగలడు. కవితా నిర్మాణం డిక్షన్లో వచన కవిత్వపు భాషతో పాటు ప్రతీకలు ఎలా కవితలో ఒదిగించాలో యువ కవులు తెలుసుకోవాలి. ప్రతీకలు ఎందుకు వాడాలి అంటే ఒక వస్తువును చెప్పి మరొక వస్తువును అనుభూతికి తేవటం ప్రతీక లక్షణం. గనుక అనుభూతి ప్రధానమైన కవిత్వానికి ప్రతీకలు సోపానాలవుతాయి. భావనాబలం, ప్రతీకలు, చక్కని పదబంధాలే గాక అద్భుతమైన ఇమేజరీతో కవిత్వం రాస్తూ రుచికరమైన వచన కవిత్వపు వంటను వండుతున్న కవిత్వపు వలలుడు బివివి ప్రసాద్. ఆయన ఆకాశం, నీలో కొన్నిసార్లు, దృశ్యాదృశ్యం, నేనే ఈ క్షణం లాంటి కవితా సంపుటాలు, హైకూల సంకలనాల్లో అద్భుతమైన ఇమేజరీని చూడవచ్చు. అంటే బివివి ప్రసాద్ అనేటువంటి కవి మరి తెలుగు రాష్ట్రాల్లో ఇతరుల కన్నా భిన్నమైన ఆలోచనలతో ఇమేజరీతో కవిత్వం రాస్తున్నాడు. అంటే అతని ప్రతి ఊహ కొత్త వ్యూహంగా కనిపిస్తుంది. అది ఎలా అంటే ఇక్కడ వినండి ఈ కవితను. భయపడినప్పుడు మనిషి ముఖం అరణ్యమవుతుంది, అతని కళ్ళల్లో ఏవో మృగాలు విశ్రాంతి లేక తిరుగుతాయి. అడవిలో వికసించి రాలిన అనామక పుష్పంలా ఎవరూ చూడనప్పుడు ఎగురుతూ వెళ్ళిపోయిన పేరు తెలియని పిట్టల, అక్షరాలు గుర్తించేలోపు అదృశ్యమైన ఊహల, గుడి తలుపులు మూశాక లోపల వెలుగుతున్న దీపంలా నిశ్శబ్దంగా బ్రతికితే ఏమిటి, నిరాడంబరంగా వెళ్ళిపోతే ఏమిటి. ఎంత బాగా అతని ఇమేజినరీ ఉంది చూడండి. ప్రసాద్ కవితల్లో ఇమేజరీ మజ్జిగను చిలుకుతున్నప్పుడు వెన్నెలా బయటపడుతుంది. క్రోగోరీస్ ఇమేజెస్తో సెన్సరీలోకి శబ్దాలను, దృశ్యాలను వంపుతాడు. ప్రకృతి, ఆకాశం, పక్షులు, నదులు, పువ్వులు కనిపించే ఆ ఇమేజరీలో దృశ్యాలైతే దయ, ప్రేమ, శాంతి, స్నేహం ఆయన కవిత్వంలో కనిపించే ఇమేజెస్లు అనేక ప్రతీకలతో, అందమైన పదబంధాలతో సరికొత్తగా కనిపిస్తాయి.
అంటే పర్సోనిఫికేషన్ ప్రకృతి ప్రతీకలతో కవిత్వం రాసిన అందులో మరి మనకు అంటే లేటెస్ట్గా ఉండేటువంటి కాంక్రీట్ దృశ్యాలే కాదు, అబ్స్ట్రాక్ట్ దృశ్యాలను కూడా ప్రసాద్ చాలా అద్భుతంగా కవిత్వీకరిస్తారు. ఇక్కడ భయపడినప్పుడు మనిషి ముఖం అరణ్యం కావడాన్ని ఎవరైనా ఊహిస్తారా? మనం భయపడతాం. భయపడినప్పుడు మనం అంటే దాన్ని అరణ్యంగా అతనికి ఊహించాడు. అంటే అతని ఈ ఊహ చూడండి, కొత్తగా ఒక వ్యూహంతో ఊహించాడు. భయపడినప్పుడు మనిషి ముఖం అరణ్యం కావడాన్ని ఎవరైనా ఊహిస్తారా? అనామక పుష్పం, పేరు తెలియని పిట్ట, అదృశ్యమైన ఊహ, గుడి తలుపులు మూశాక వెలుగుతున్న దీపం, ఇలా అనేక ప్రతీకలతో బతుకును ఉపమింపజేస్తూ ఒక తీవ్రమైన తాత్విక ఆలోచనలతో వాటిలా బతికితే ఏమిటి అంటే వాటిలా బతికితే ఏమిటి, నిరాడంబరంగా వెళ్ళిపోతే ఏమిటి అన్నప్పుడు గొర్రెటెంకన రాసినటువంటి పిట్టో పాట కూడా ఇక్కడ జ్ఞాపకం వస్తుందన్నమాట. వెన్ వీ కంపేర్ ద స్నాప్ షాట్స్ ఇన్ అవర్ మైండ్ టు అవర్ మెమొరీస్ ఆర్ ఎక్స్పీరియన్సెస్ వీ కనెక్ట్ ఎమోషనలీ టు ద పోయం అన్నట్టు బివివి ప్రసాద్ కవిత్వంలో ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం. అందుకే నేడు కవిత్వం రాస్తున్న చాలామంది కవులు కవితా నిర్మాణం పట్ల, ప్రతీకలు, కవిత్వపు భాష, మెటాఫర్ల వాడకం, గొప్ప ఇమేజరీ సృష్టించడం పట్ల జాగ్రత్తలు తీసుకున్నప్పుడే మంచి కవితలు రాయగలరు. కొత్త డిక్షన్తో కవిత్వం రాసినప్పుడే కవికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అంతేగాని నేను ఎన్నో కవితా సంపుటాలు వేశాను, నన్ను గొప్ప కవిగా గుర్తించమంటే గుర్తించరు. నీ ముందు పొగడినా వీడో చెత్త కవి అని 10 మంది కలిసినప్పుడు నీ కవిత్వం గురించి మాట్లాడుకుంటారు. నీ లోపాలు చెప్పేవాడే నీ నిజమైన మిత్రుడు, కవిత్వంలోనూ జీవితంలోనూ అన్నది మరచిపోకు. ఇది ఈ చాప్టర్లో ముగింపు వాక్యం అన్నమాట. అంటే ఎవరైనా ఇక్కడ కవిత్వం గురించి ప్రతి ఊహ ఒక వ్యూహమని ఈ చాప్టర్లో చివరికి నేను చెప్పింది ఏమంటే, నీలోని లోపాలు లేదా నీ కవిత్వంలోని లోపాలు చెప్పినటువంటి వాడు నీకు నిజమైన మిత్రుడు. ఇక్కడ ఈ కవిత్వం డిక్షన్లో ఉన్నటువంటి ప్రతి చాప్టరు ఒక కొత్త కాన్సెప్ట్ని మీ ముందుకు తీసుకుని వస్తుంది. మరి ఇంత చదివి ఇంత కంపారిటివ్ స్టడీ చేసి నేను ఎందుకు రాశాను? తులనాత్మక అధ్యయనము, ప్రపంచ కవిత నిర్మాణ పద్ధతులు, భారతీయ అలంకార శాస్త్రాల ప్రకారం మనవల రాసిన దాన్ని రెండింటిని కంపారిజన్ చేయాలి. అలా చేసినటువంటి ఒక అద్భుతమైన గ్రంథంలోని కవిత్వం డిక్షన్ అద్భుతమైన గ్రంథంగా విమర్శకులు చెప్పారు. నేను ఏం చెప్తున్నానంటే అది అద్భుతమో కాదో కానీ అందులో అంటే నేను చేసినటువంటి ఆ పరిశోధన గ్రంథాన్ని యువ కవులు తెలుసుకోవడం వల్ల వారి ఊహల్లో, వారి కవితా నిర్మాణ పద్ధతుల్లో కొత్తైనా మార్పు వస్తుంది. మంచి కవిత్వం రావడానికి మూసలో పోసిన కవిత్వం మాదిరి కాకుండా కొత్త కవిత్వం రావడానికి అవకాశం ఉంటుందని నా తాపత్రయం. అది మీరు తెలుసుకుంటారని తెలియజేస్తూ ఈనాటి ఈ కవిత్వం డిక్షన్లోని ఈ చాప్టర్ను ముగిస్తున్నాను. ధన్యవాదాలు.